ఓ ఛానల్ డైరెక్టర్, రిపోర్టర్, యాంకర్, కెమెరామెన్ ఆహార తనిఖీ అధికారుల అవతారమెత్తారు. ఓ కర్రీ పాయింట్ యజమానిని బెదిరించి 10,000 రూపాయలు లాక్కున్నారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ కేసు వివరాలను గ్రామీణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. నగర శివారు కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో అప్పలనాయుడు కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 22న న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న ఏలూరు మండలం చాటపర్రుకు చెందిన ముంగర వెంకటదుర్గ అలియాస్ ఘంటసాల దుర్గ, రిపోర్టర్ హనుమాన్ నగర్కు చెందిన బుక్కెరి దేవిప్రసాద్, కెమెరామెన్ మారుతి నగర్కు చెందిన అక్కల ఉమామహేశ్వరి, యాంకర్ తంగేల, ఎంఆర్సీ కాలనీకి చెందిన ఓ న్యూస్ ఛానల్ డైరెక్టర్ పులిగా రాంబాబు కర్రీ పాయింట్ వద్దకు వెళ్లారు. తాము ఆహార తనిఖీ అధికారులమని, కూరల్లో రంగులు, కెమికల్స్ ఉన్నాయని, కర్రీ పాయింట్కి లైసెన్స్ కూడా లేదని యజమానిని బెదిరించి 10,000 వసూలు చేశారు. వారి ప్రవర్తనపై అనుమానంతో బాధితుడు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 1వ పట్టణ సిఐ రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ఐ రాజారెడ్డి 4 నిందితులు ఆశ్రమ ఆసుపత్రి సమీపంలో బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 ద్విచక్ర వాహనాలు గుర్తింపు కార్డు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మనకు తెలియదు బుక్కరి దేవిప్రసాద్ అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతన్ని బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. అయితే తర్వాత అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. అది సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో తేలింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గ అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటపర్రు రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది ఈమె. అలాగే బుక్కరి దేవిప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను పులిగా రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు చెప్తున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళను వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమ్మీడియట్గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మమ్మల్ని అలాంటిది ఏమైనా అనుమానం వస్తే ఇమ్మీడియట్గా మాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించేసారు.